అందరికీ నమస్కారం అండి. చూశారు కదా మరి మన పోసాని కృష్ణమురళి గారి కష్టాలు. 30 కేసులు, సారీ 30 పిటిషన్లు, 17 కేసులు, 3 డిస్టిక్లు ఏంటంటారు? రాజంపేట, నరసింపేట, విజయవాడ, గుంటూరు, పార్వతీపురం. మాకెప్పుడు ఇస్తారు అంటూ పోలీసులు క్యూలో ఉన్నారు అని తెలియజేస్తున్నాను. ఈయన మీద పెట్టిన కేసులు ఆల్రెడీ మీకు తెలిసిందే. 196, 356/2, 111 రెడ్ వేతో 3 and 4 అండ్ నర్సంపట్నంలోని ఇప్పుడు తాజాగా పెట్టిన కేసులు 153, 504, 67 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. దీనికి అంతటికీ మనం ముందుట థ్యాంక్స్లు చెప్పుకోవడానికి మన జనసేన నేత జోగినేని మణి గారు, ఆయనే చాలా కష్టపడి కంప్లైంట్లు రేస్ చేసి ఎలాగైనా యాక్షన్ తీసుకునేలా చేయాలని ప్లాన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 196 కేసు అంటే అది వర్గ విద్వేషాలని రెచ్చగొట్టే విధానం అంట. సో అది ప్రూవ్ అయితే మన పోసాని గారికి రూటు వాయింపుడే. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మన పోసాని మురళీకృష్ణ గారి సతీమణి గారు ఫోన్ చేసి సూక్తులు పలుకుతున్నారు. ఆ సూక్తులు పలుకుతున్నారంటే దాని అర్థం ఏంటంటే పోసాని మురళీకృష్ణ మాట్లాడిన లన్ అన్ని చెత్త భాషలకి వెనకాల ఉండి సజ్జలని స్క్రిప్ట్ రాయించి భార్గవ చేత సోషల్ మీడియాలో ప్రచారం చేయించింది నేనే అని ఒప్పుకున్నట్టు లెక్కొస్తుంది. ఒక రకంగా 9 గంటల విచారణ తర్వాత పోసాని మురళీకృష్ణ అదే చెప్పాడంట. నాకు సజ్జల స్క్రిప్ట్ ఇచ్చాడు, ఆ స్క్రిప్ట్ని భార్గవ్ సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు, దాన్ని హైలైట్ చేశాడు అని. ఈ భార్గవ్ కూడా మామూలుడేం కాదు. లోకేష్ గారిని తిట్టడము, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడము, ఈయన గారు పోస్టులు వేసాడు. ఇప్పుడు అర్జెంటుగాని పోసాని మురళీకృష్ణ ఈ స్టేట్మెంట్ ఇవ్వగానే అబ్బా కొడుకులు ఇద్దరు కోర్టుకు పోయి మాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి, మమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందని అడుక్కోవడానికి వెళ్ళారు. అంతేకాదండి, మన పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్ని చెత్త మాటలు మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారి పిల్లల మీద ఎంత చెత్త మాటలు మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారి సతీమణి మీద ఎన్ని చెత్త మాటలు మాట్లాడారు. గవర్నమెంట్కి ఏం వినతులు వస్తున్నాయో తెలుసా? పోక్సో చట్టం పెట్టి వీని ఇరికించి తోలు తీర్చి వదిలేయండి అని ప్రభుత్వానికి వినపాలు వస్తున్నాయంట. అంతేకాదు, మన పెద్ద పీకేస్తాడు అనుకున్న పొన్నవోళ్ళు కూడా చెతుకులు పట్టాడు. ఆయన లేపిదిగా పాయింట్ ఏంటి? ఈయనకి పెట్టిన సెక్షన్లో ఎక్కడా 7 ఏళ్ళ శిక్ష లేదట. అందుకని 41A ఇచ్చి వదిలేయాలట. కానీ ఈయన చేసిన పనులు, ఈయన చేసినవన్నీ పోలీసులు చూపించడంతో వర్గ విభేదాలు చేశాడు, వ్యక్తిగత హననం చేశాడు. సోషల్ మీడియాలో ఇలా కొడితే అలా వచ్చేస్తాయి కదా. సో జడ్జి గారు కన్విన్స్ కాలేదు. చూసుకోండి, 3 డిస్టిక్లు, 30 పిటిషన్లు, 17 కేసులు ఇంకా వస్తూనే ఉన్నాయి. ఎంత చెత్త వాగాడో గుర్తుంచుకోండి. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదా ఏదో మొత్తం మీద సామెత ఉంటుంది. అది ఇప్పుడు సై సినిమాలో మీకు గుర్తుండాలి, లాస్ట్లోని నల్లబాలు నల్ల తాచు లెక్క అని పోలీస్తోని ఓవరాక్షన్ చేస్తే పోలీస్ స్టేషన్లు అన్నీ తిప్పి 3rd డిగ్రీతో గట్టిగా వేసుకుంటాను. గుర్తుంది ఆ సీను? ఆ రకంగానే పోలీసులు క్యూలో ఉన్నారు.
మాకు కావాలి మాకు కావాలి మాకు కావాలి అని పంచుకొని ఆయన్ని ఇంటరాగేట్ చేసి జడ్జి ముందు ప్రవేశపెడతారు. మ్యాక్సిమం ఈ పోక్సో కేసు కనుక నిజంగా అయితే కుర్రోడికి 10 ఏళ్ళు పగిలిపోద్ది. ఇంకా హార్ట్ అటాక్ అంటండి అదొకటి చెప్పాడు. దాని గురించి కూడా క్లారిటీ ఇచ్చేసాడు. శుభ్రంగానే నిమ్స్ తీసుకెళ్ళి ఏవీ లేవని, ఆరోగ్యకరంగా ఉన్నాడని, సర్జరీలు తక్కువలో ఏవీ లేవని మెడికల్ రిపోర్ట్ కూడా తీసుకొచ్చారు. అది జడ్జి ముందు కూడా ప్రవేశపెట్టారు. సో ఆ రకంగా కూడా సింపతి మిస్ అయింది. ఏ రకంగా చూసినా ఇలాంటి వేస్ట్ ఫీలోల్ని ఇంకా లైన్లో ఉన్నారు. కొడాలి నాని, పేరు నాని, రోజక్క వీళ్ళందరినీ వేసుకుంటారు. వీళ్ళు వేసుకున్నందుకు పాపం రెడ్ బుక్ అని తెగ గింజేసుకుంటున్నారు. కానీ వైసీపీ వాళ్ళు దాని గురించి ప్రజలు పట్టించుకోరు. ఎందుకంటే మీరు వాగిన వాగుడికి ప్రజలకే పిచ్చెక్కింది కాబట్టి మీకు తానరా బాబు, మిమ్మల్ని ఏం చేసుకుంటే మాకేటి, మా రాష్ట్రం అభివృద్ధి మాకు కావాలి, మా సంక్షేమం మాకు కావాలి అని ప్రజలు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఏం చేసినా వాళ్ళకి ఫరక్ పడదు. కానీ ఏదో ఒకటి చేయాలి. ఏం చేయకపోతే మళ్ళీ ప్రజలు ఊరుకోవాలి. అది కూటమి ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ లైన్లో ఎవరున్నారు, ఈ పోషన్ అప్డేట్ ఏంటి నెక్స్ట్ వీడియోలో చూద్దాం.